అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయంలో సిట్ అధికారులు రిపోర్ట్ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎన్డీఆర్ఐలో ముగ్గురు కుట్ర పన్నట్టు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. ఎస్ సార్, ఇదంతా నిజమేనా? ఎవరా ముగ్గురు? యాక్చువల్గా సిట్టు సుదీర్ఘంగా జరిపిన ఇన్వెస్టిగేషన్లో, అది కూడా సుప్రీంకోర్టు వేసిన సిట్టు కాబట్టి చాలా బాగానే చేశారు. అంటే బాగా చేశారని అనుకుంటున్నాం మనం. ఇంకా అది అసలు నేరస్తులు లోపలికి వెళ్తే కానీ మనం బాగా చేశారో లేదో కూడా అనుకోలేం. అంటే ఒక పాఠకుడుగా, ఒక ఓటరుగా నేను చెప్పేది. అయితే ఇక్కడ ఎవరైతే కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు టెస్ట్కి పంపిస్తే అవి ఏవీ చూడకుండా ఇందులో జంతువుల కొవ్వేం లేదు అని చెప్పి తేల్చేశారో వాళ్ళ దుర్మార్గులు ఎవరు? వాళ్ళు ఒకప్పుడు ఇదే సిట్లో పనిచేసిన దుర్మార్గులు. వాళ్ళు ఎట్లా పనిచేశారు? ఎక్కడెక్కడ ఎన్డీఆర్ఐ అంటే మన నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు పనిచేసి ఏదేది కల్తీ ఉంది, ఏది ఉంది అన్ని తెలుసుకుంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఉంటాయి, క్రైమ్వి. ఆయా సినిమాల్లో ఎక్కువగా డాక్టర్ని విలన్గా చూపిస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు? డాక్టర్కే ఏది ఎక్కడ కట్ అయితే ప్రాణం పోతుంది, ఏది ఎక్కడ తెగితే పల్స ఆగిపోతుంది అని తెలుస్తుంది వాడికి. సో అటువంటి వాడు చాలా ప్లాన్డ్గా చేస్తాడని చాలా వెబ్ సిరీస్ కూడా వచ్చాయి, చూశాను నేను. సో అలాంటి సందర్భంలో ఇక్కడ కూడా ఎవరైతే ఫోరెన్సిక్గా టెస్టులు చేస్తారో, ఫోరెన్సిక్ లాంటి స్థాయి ఉన్న ఇన్స్టిట్యూటే అది. సో వాళ్ళు ఓకే ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఏ పదార్థాలతో కలిపితే నెయ్యి అయిపోతుంది, లేకపోయినా దీంతో నెయ్యి చేసివచ్చు అని తెలుసుకొని వాళ్ళ తర్వాత బయటకు వచ్చి ఆ రిపోర్టుతోనే ఎలా చేయొచ్చు అని టెస్టులు చేసి ఆ బోలేబాబా డైరీలో జాయిన్ అయ్యారట వీళ్ళు. డైరెక్టర్లుగానో పెద్ద పొజిషన్, మేము ఫార్ములా ఇస్తాం, ఇలా తయారు చేయండి సూపర్గా, మనం పాలు మరియు పాల పదార్థాలు లేకుండానే నెయ్యి చేయొచ్చు అని చెప్పారట. ఎంత దారుణం చూడండి అసలు. అంటే మనుషులకి పాప భీతి లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, చట్టం అంటే గౌరవం లేదు. చట్టం ఏం చేస్తుందిలే, మహా అయితే మాకు ఎవరైతే ఇప్పుడు చెప్పారో వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం, వాళ్ళకి రెడీగా ఉన్నారు, వాళ్ళకి లాయర్లు పెట్టడానికి, కోట్లు ఇవ్వడానికి, వాయిదాలు తీసుకురావడానికి. అవసరమైతే ఎవరైతే సలహాలు ఇచ్చారో వాళ్ళు కూడా 10-12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. సో మనం కూడా బెయిల్ మీద తిరుగుతూ ఉంటాం, పనులు చేసుకుంటాం హ్యాపీగా, ఎక్కడెక్కడ చక్కబెట్టేసుకోవచ్చు అనే దిగజారినే తత్వంతో ఈ పనులన్నీ చేస్తున్నారు. అసలు మీరు నిన్న మొన్న మొత్తం సోషల్ మీడియా వేదిక కానీ ప్రధాన పత్రికలు కూడా చూస్తే ఎంత దారుణం అంటే, పాలే లేని నెయ్యి, అంటే పాలు అనే కాన్సెప్ట్, ఆ పేరే లేకుండా నెయ్యి తయారు చేసి, మామూలుగా నెయ్యి అనేది పాల నుంచి వస్తుంది కదా. పాలు మన ఇళ్లలో కూడా తయారు చేసుకుంటారు కొంతమంది మహిళలు. ఎట్లా అంటే ఆ పాలని బాగా వెచ్చబెడితే అది చల్లారాక దాని మీద ఒక మేగడ కడుతుంది, ఆ మేగడంతా తీసి పక్కన పెడతారు. అదంతా మళ్ళీ మరిగిస్తే అప్పుడు దాంట్లోంచి వెన్న కరిగి నెయ్యిగా వస్తుంది. సో వెన్నను కరిగించి కూడా మళ్ళీ నెయ్యి తీస్తారు. సో ఇట్లాగా అలాంటి తీయాల్సిన నెయ్యిని అసలు ఈ పాలుకు సంబంధించిన పదార్థాలే లేకుండా పామోలిన్, ఇంకా పామోలిన్ లాంటి ఒక 3 పదార్థాలే ఉన్నాయి, అవన్నీ తీసి మిక్స్ చేసి దానికి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ కొన్ని కలిపి సువాసన నెయ్యిలాగా వచ్చేలా చేసి, ఎంత దుర్మార్గం అండి. ఎంత అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఇప్పటికీ కూడా మళ్ళీ ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఎంత సిట్టు చేసినా ఆఖరికి వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, టీటీడీ మాజీ చైర్మన్, ఆయన కూడా ఇది ఏదైనా మా హయాంలో జరిగింది కాబట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే అని అన్నాడు ఆయన కదా. సో శిక్షించాల్సిందే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఒక విధంగా సేఫ్ జోన్ ఆయన. బట్ ఆయనకి ఉంటుంది అంటే, ఎందుకు నిజంగా తప్పు చేసిన ఒక రాజకీయ నాయకుడుగా, బాబు ఎవడో తప్పు చేశాడు, ఎవడో వెధవ కక్కుర్తికి పడ్డాడు, ఆ కక్కుర్తికి ఆ ఫలితం వాడు అనుభవించాల్సిందే, వాడు శిక్ష పడాల్సిందే, ఒక మాట అనేస్తే క్లియర్ అయిపోయింది కదా. అలా కాకుండా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, లోకేష్ దుర్మార్గుడు, పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు ఆవు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోయినా వచ్చిన పాలలో నెయ్యి ఉండదట. ఈడెక్కడ సైంటిస్ట్ దొరికాడో మనకు అర్థం అవట్లేదు. సో ఇలా ఇంకా అంటే ఒకట్లేండి, కింద స్థాయి రోడ్ సైడ్న గంజాయి తిని దొరికిపోయిన కుర్రోళ్ళనే సపోర్ట్ చేసిన వాడు, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాలు ఎందుకు సపోర్ట్ చేయడు? చేస్తాడు ఆయన ఖచ్చితంగా. మొన్న ఆయన ఎవరు
మాజీ మంత్రి లక్ష్మీనారాయణ ఉంటారు తెలంగాణలో, ఆయన అదే అన్నాడు, మీకు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో బాగా డిఫరెంట్గా అనిపించిన రాజకీయ నాయకుడు ఎవరంటే, నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి అన్నాడు ఆయన. ఎందుకండి అని అంటే, ఏముంది, ఎవడో చేసిన తప్పులు కూడా తన మీద వేసుకొని నావాడే అన్నట్టు మాట్లాడతాడండి, ఎంత గొప్ప మనసు అండి అయింది అన్నాడు ఎటకారంగా. మీరు కావాలంటే కొట్టి చూడండి. అంటే అలాగా ఈ అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన మంత్రిగా చేసేటప్పుడు ఇట్లా బేరెడ్ ఇలా ఉంటుంది ఆయనకి. సో ఆయన మాట అన్న తర్వాత నాకు కూడా అనిపించింది, కరెక్టే కదా, ఎక్కడో గుంటూరులో చేసిన దానికి, లేదంటే వైజాగ్లో డ్రగ్స్ దొరికిపోయిన దానికి, లేదంటే కల్తీనకి సంబంధించి, లిక్కర్ స్కామ్ సంబంధించి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి ఇంకా తప్పుదో పట్టించేలాగా, మాకేం కాదు, ప్రభుత్వం మాదే, మేమే 30 ఏళ్ళ వరకు సీఎంగా ఉంటామనే ధోరణిలోనే ఉన్నారేమో, ఇంకా కలలోనే బతికేస్తున్నారేమో. క్లియర్గా సిట్టు 500 పేజీల నివేదికని సమర్పించి అక్కడ ఛాయిల్లో ఉంచుకొని నెల్లూరు క్రైమ్ బ్రాంచ్కో సిఐడి బ్రాంచ్కో అప్పచెప్పిందంటే, ఇక్కడ ఉంటే మళ్ళీ వీళ్ళు ఏదో ఎంత మనిషినైనా కొనేస్తారు కదా అన్న ఉద్దేశం. సో అట్లా క్లియర్గా ప్రతీదీ కూడా నెయ్యి, అలాగే భక్తులకు వచ్చే సాంబార్ అన్నము, అలాగే ఉప్మా ఇచ్చారు, అవి తీసేశారు. వెంగబాంబ అన్నదాన సత్రంలో అన్నం నాసిరకం పెట్టడం మానేశారు. కొండ మీద కూడా అన్యమతం ప్రచారం స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఈ పనులన్నీ చేయడానికి ఎవరు సిద్ధపడతాడు? దేవుడంటే భయం లేనివాడు, రెండవది నాస్తికుడు, మూడవది ఆ మతం కానివాడు కదా. ఇప్పుడు ప్రసాదం తినడానికే అమ్మో మా దేవుడు వద్దంటాడు, మా దేవుడు తింటే తప్పన్నాడు అని చెప్పిన వాళ్ళు, మరి మా దేవుడికి సంబంధించిన మాన్యాలన్నీ, మా దేవుడి హుండీలో డబ్బుల్ని, మా దేవుడిచ్చే జీతంని, ప్రతి ఒక్క హిందువు కూడా వేసిన చందాల నుంచి వచ్చిన రూపంనే, నా హుండీలో వేసిన డబ్బు, ఇప్పుడు మరి ఆ జీతం తీసుకుంటే తప్పులేదా? మరి అప్పుడు ఎవరిచ్చినట్టు? అంటే ఏమనాలి వాళ్ళకి? ఒక లాజిక్ పెట్టుకుంటే ఆ లాజిక్ మీద ఉండాలి. అంటే అది తప్పులేదా? ఒక్కసారి ఇప్పుడు మా మాంసం ఉందండి, ఆ మాంసం మీద నీరు జల్లి ఇది ఇవాళ నుంచి తోటకూర అంటే తోటకూర అయిపోద్దా? అంటే ప్రతి ఒక్క మాంసం తినేవాడు అందరూ శాఖాహారులు అయిపోతారా? అవ్వరు కదా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ అవుతుంది, బత్తాయి అనే అంశం. బత్తాయిలాగా తయారయ్యి నేను బత్తాయి అనుకుంటుంది కానీ అసలు బత్తాయి ఈ బత్తాయిని పట్టించుకోదు అని చెప్పి ఒక ఆవిడ చెప్పింది. దానికి ఆవిడ సినీ నటి ఆవిడ మాధవీలత గారు బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆవిడ నిజంగా బత్తాయి స్టోరీ చాలా బాగుంది, బత్తాయిలకు అర్థం అవ్వట్లేదని. కరెక్టే అది. సో అట్లాంటి బత్తాయిలు ఉన్న ఈ సొసైటీలో ఇంకా తప్పు చేయలేదని, ఇంకా రుబాబు చేసి దబాయించి పెద్ద సైంటిస్ట్ లాగా అందులో నెయ్యి, అంటే ఆవు తీసుకున్న ఆహారం సరిగ్గా లేకపోయినా నెయ్యి ఉండదంట. అసలు ఎలా చెప్తారు? నెయ్యికి దానికి విట్నెస్ ఏది? లడ్డూ తినేసాం కదా, అరిగిపోయింది కదా, కింద నుంచి వచ్చేసింది కదా అంటే ఇంకా ఆ వితండవాదం చేస్తే ఏం చెప్తాం? సిట్ వాళ్ళు అన్ని కూలంకుషంగా లాగారు. ఒకప్పుడు ఈవోగా అధర్మారెడ్డి కానీ, ఆ తర్వాత ఆయన ఎవరు భాస్కర్రావు గారు కానీ, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ అంతటికీ సూత్రధారి ఎవడైతే కమిషన్ తీసుకున్నాడో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన పిఏ చిన్నప్పట. ఓకే. ఇవాళ అన్ని వార్తాపత్రికల్లో కూడా, నేషనల్ మీడియాలో కూడా మెయిన్ హెడ్లైన్ ఏంటో తెలుసా? ఈ చిన్నప్ప వెనుకున్న పెద్దప్ప ఎవరు? తన పేరు బయటకు కూడా రావట్లేదు. చిన్నప్ప వెనుకున్న పెద్దప్ప ఎవరు? లిక్కర్ స్కామ్ వెనుకున్న బిగ్ బాస్ ఎవరు? ఇదే హెడ్లైన్స్. మరి ఇది ఎప్పుడు తెరపడుతుందో ఆ లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి డిసైడ్ చేయాలి. అంతవరకు మనం ఇలా మాట్లాడుకోవడం తప్ప ఏమీ చేయలేం. స్వామి సన్నిధానంలో కూడా ఇలా చేశారు కాబట్టి ఇంకా స్వామి చూసుకుంటాడు, అదొక్కటే నమ్మకం ఉంది నాకు. ఓకే, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.